సో ఈరోజు నాకు చాలా చాలా రిలాక్స్గా ఉంది, ఎందుకంటే నైట్ ప్యాంట్ వేసుకున్నా, అందువల్ల చాలా కంఫర్టబుల్గా ఉంది. పొద్దున్నే ఇడుపులపాయలో IIIT కాలేజ్లో హార్ట్ఫుల్నెస్ రన్ ప్రోగ్రామ్ ఉంటే అక్కడికి వెళ్ళాను. సో అక్కడ పిల్లలందరికీ ఇదే మెడిటేషన్ గురించి చెప్తూ తర్వాత ఇక్కడికి సిస్టర్ నిన్ననే మధ్యాహ్నం చెప్పింది, అక్క లక్ష్మీదేవి అక్క, అందుకని ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఇంత పెద్దగా ఉందని తెలియదు, తెలిసింటే 12కే వస్తా అంటే, నిజంగా తెలియదు అసలు. ఇదే లోపలే ఉంటుందిలే. ఓకే ఓకే వచ్చేసినాం. అండ్ పర్వాలేదు, యూట్యూబ్లో చూపిస్తాం సార్, అందుకే రికార్డ్ చేస్తాను. ఆ ఏర్పాట్లు కూడా ఉంటాయి. సో ఇక్కడ వినేది మర్చిపోతాం, బట్ వీడియోస్ రిపీటెడ్గా చూడడం వల్ల విల్ రిమైండ్ అబౌట్ అవర్, అది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట పర్సెప్షన్ అనేది. సో ఈరోజు ప్రపంచ ధ్యాన దినోత్సవం. సో ఒకప్పుడు చదువు ఉండాలి, అక్షరాస్యత ఉండాలని చెప్పి ప్రభుత్వాలన్నీ కూడా ఏకమై వరల్డ్ లిటరసీ డే అని చెప్పి ఒకటి పెట్టారు. సో అప్పుడు చదువు అంత అవసరం అయిపోయింది, ఎందుకంటే బయట ప్రపంచంతో కమ్యూనికేట్ కావాలంటే మనకు చదివే ముఖ్యమైపోయింది అనమాట. ప్రతి ఒక్కరూ చదువుకుంటే తప్ప బయట జ్ఞానాన్ని ఆస్వాదించలేమనే ఒక పర్సెప్షన్లో జనాలు ఉన్నారు. సో దానికోసం అని చెప్పి చదువు అంతా కూడా ప్రమోట్ చేశారు. తీరా చదువుకున్నాక చూస్తే మనలో విలువలు తగ్గిపోతున్నాయి, ప్రపంచంలో విలువలు తగ్గిపోతున్నాయి, నవ్వు తగ్గిపోతుంది, జాబ్స్ మీద టెన్షన్ పెరిగిపోతుంది, డబ్బు మీద ఆశ పెరిగిపోతుంది, వ్యాపారాలు చేసుకుంటున్నాం. కానీ ఎవరు కూడా ప్రశాంతంగా నవ్వడంలే, అందరూ బిగుసుకొని ఉంటారు. ఇట్లా ఎందుకు అట్లా బిగుసుకొని ఉన్నారంటే ఐఎమ్ సీరియస్ అని. అట్లా ఎందుకంటే అంత సీరియస్గా ఉంటారు. మొన్న హైదరాబాద్ కర్నూలు పోయామన్నమాట. సో కర్నూలు పోయినప్పుడు అక్కడ మా ఫ్రెండ్ ఒక ఆఫీసర్ని ఇంట్రడ్యూస్ చేశాడు. సో ఇంట్రడ్యూస్ చేస్తే 15 నిమిషాలు మాట్లాడామన్నమాట. అన్ని వాళ్ళతో వీళ్ళతో అందరూ అక్కడ ఉన్న వాళ్ళతో అందరితో మాట్లాడి లాస్ట్లో అడిగాను సార్ని, ఏం సార్ నవ్వడం లేదు, మీకు హెల్త్ ఏమైనా ప్రాబ్లం ఉందా అన్న. నాకేం ప్రాబ్లం అయ్యా, నాకు హెల్త్ బాగానే ఉంది అన్నాడు. మరి నవ్వలేదు సార్, 15 నిమిషాలు అవుతాను చూసి, 15 నిమిషాల నుంచి ముఖంలో చిరునవ్వు కూడా లేదు కనీసం. అంటే నేను చాలా పెద్ద ఉద్యోగస్తుంది, నాకు ఎంత జాబ్ స్ట్రెస్ ఉంటుందో తెలుసా అన్న. నేనేమన్నా నడక తింటానన్నా సార్, నేను ఆపరేషన్లు చేస్తాను, నేను కూడా ఆపరేషన్స్ చేస్తాను సార్. అప్పుడే పుట్టిన పిల్లలకు 4-5 గంటలు నిలబడి ఆపరేషన్ చేసి తర్వాత లవ్వ తిడుతుందో, వాళ్ళ తాత తిడతాడో, వాళ్ళ మేనమామ తిడతాడో, ఎవడు కొడతాడో కూడా తెలియకుండా టెన్షన్లో కూర్చుంటాం సార్. ఆపరేషన్ చేసినప్పుడు టెన్షన్ పడతాము, వాళ్ళు బతికించాలి కాబట్టి ఆ మాత్రం స్ట్రెస్ తీసుకుంటాం. మనందరం కూడా ఆ మాత్రం స్ట్రెస్ తీసుకుంటాము. మళ్ళీ సర్జరీ అయిపోతేనే మళ్ళీ, అంటే సర్జరీ మళ్ళీ రిస్కీగా ఉంటేనే అంత స్ట్రెస్ తీసుకుంటాం. అంటే సీరియస్గా ఎక్కువ సౌండ్ లేకుండా కుట్లు ఏమన్నా బిగించేది ఉంటే బాగా నీట్గా బిగించేసి అయిపోతే, నా కుట్లు అయిపోతేనే మళ్ళీ అనస్థీషియాలతో జోకులు వేసుకుంటుంటాం, నర్సులతో జోకులు వేసుకుంటూ ఉంటాం. సో నవ్విస్తూ ఉంటా, నేను ఉండే ఫీల్డ్ అంతా కూడా నవ్విస్తూ ఉంటాను. సో మీరు కూడా నవ్వండి సార్. జాబ్ స్ట్రెస్ జాబ్లోనే ఉంచేటట్టు మెయింటైన్ చేయండి ఆ మైండ్ సెట్. జాబ్ స్ట్రెస్ ఇంటికి తీసుకొచ్చి ఉప్మా సరిగ్గా చేసి చావలేదు, కాఫీలో షుగర్ వేసి చావలేదు, ఉప్పు వేసి చావలేదు, కూరలో ఉప్పు బాగాలేదని చెప్పి ఇంట్లో పిల్లలని తిడతా అంటారు. ఇంక వాళ్ళకు బీపీ రైతే తప్పక్కనే అదేంది రేకులు కట్టే ఎక్కువ వాడేదమ్మా చిలక, ఈ పక్క వరకు అని తెలుసు, దాన్ని తీసుకొని తప్పక్క వేటిని ఎత్తిన కొడతారు. నా బెల్లం కొట్టింది, ఇంటికి పోతేనే కొట్లాడుతానేది ఎవరు? మనము. అంటే ఎవరు ఉద్యోగస్తులు ఉంటే మీరు లేడీస్ కూడా ఆ స్కూల్లో వాళ్ళు వీళ్ళతో ప్రిన్సిపాల్తో వాళ్ళతో ఇంట్లో కొట్లాడింటే ఇంటికి పోతేనే మొగునికి ఇట్లా తీసి మొగాన్ని హ్యాండ్ బ్యాగ్ ఇసిరేస్తానే ఆ స్ట్రెస్ అంతా ఆ మొగుడు నిలబడి బట్టలు ఉతిగా ఉన్నాయి 24 గంటలు నేను బట్టలు ఉతుకును, నువ్వే ఉతుకోపు, నేను ఈరోజు బయటికి పోతారు. ఆ మొగుడితో కొట్లాడినాడని చెప్పి ఇంటికి పోతారు. సో ఈ రకంగా లైఫ్లో చాలా చిన్న చిన్న విషయాల దగ్గర మనము ఇరిటేట్ అవుతూ ఉంటాం, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాం, అండ్ టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాం. సో సార్కు 2 వీడియోలు చూపించా. మళ్ళీ సార్ నేను వీడియోలు చేస్తూ ఉంటాను సార్ అని చెప్పి 2 వీడియోలు చూపిస్తే చూశాడు. ఏంది బాబు కామెడీ చేస్తున్నావు నువ్వు అన్నాడు. లేదు సార్ నవ్వుతూ ఉండడం నాకు అలవాటు, మీరు కూడా నవ్వండి సార్ అన్న. ఒక జోక్ నచ్చలే, 2వ వీడియో నచ్చలే, 3వ వీడియో పక్కన నవ్వాడు అనమాట. ఇదేంటి బ్యాంకులో పోయి దొంగ నోట్లు వేసి నా అకౌంట్లో కదా అంటావు అన్నాడు అనమాట. ఇంకా అట్లా 2-3 వీడియోలు చూపించిన తర్వాత మెల్లగా సబ్స్క్రైబ్ చేయించి నా నెంబర్ ఇచ్చి, సార్ మీరు ఎప్పుడైనా నవ్వాలనుకుంటే నాకు ఫోన్ చేయండి సార్ అన్న. కరెక్ట్ 48 hours తర్వాత ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, బాబు నువ్వు నాకు దారి చూపించినావా, నవ్వుతానని ఇప్పుడు. ఆ నవ్వుతో పాటు మెడిటేషన్ ఏదో చెప్తున్నా, అది కూడా చేసుకుంటాను నేను అన్నాడు. ఆ మెడిటేషన్ ఏదో చెప్తున్నావు దాని గురించి కూడా చెప్పు,
నేను ఇంకా జాబ్లోనే సీరియస్గా ఇరుక్కుపోయింటి, నీ వల్ల కొద్దిగా బయటకు వచ్చినాను అన్నాడు. నా వల్ల కాదు సార్, మీకు భగవంతుడు దయదలిచింగా దారి చూపించినాడు, నవ్వండి నవ్వండి నవ్వించండి అని, లైఫ్లో సంతోషంగా ఉండండి అని చెప్పి చెప్పాడనమాట. అంటే ఒత్తిడి గురించి ఈ రకంగా మాట్లాడుకోవచ్చు. మొన్న సో నా వీడియోలో మెల్లగా ఇందాక సార్ అన్నాడు నేను ఎంబీబీఎస్లోనే సాధన స్టార్ట్ చేశానని. సాధన యాక్చువల్గా వేరే నేను కూడా అప్పుడు మెడిటేషన్ చేసే రోజు తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఉండి స్టార్ట్ చేసిన, చాలా వరస్ట్ ఫ్రస్ట్రేషన్లో ఉండి స్టార్ట్ చేసినాను. తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్కి ఆన్సర్ అంతా దొరికింది. తర్వాత నేను అనే భావానికి ఆన్సర్ దొరికింది. మనము అసలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తాం, కనెక్టివిటీ ఏంటి, పైన ఒక సోర్స్ ఉందా లేదా, కింద ఒక సోర్స్ ఉందా లేదా, మనల్ని ఎవరు గైడ్ చేస్తున్నారు, ఎవరు మనల్ని చూసుకుంటున్నారు, ఆలనా పాలన ఎవరు, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా వచ్చిన డౌట్స్ మనకు అప్పుడు స్టార్టింగ్ మెడిటేషన్ ముందు. తర్వాత మెడిటేషన్ స్టార్ట్ చేసాం. కాకపోతే నాకు నవ్వుతూ ఉండడం ఎప్పుడు కూడా ఒక మంచి అలవాటు, అందుకని మీరు కూడా నవ్వుతూ ఉండండి. సో నవ్వుతూ ఉండడము ప్లస్ మైండ్ సెట్. సో ఆధునిక మానవునికి ధ్యానం ఎందుకు అవసరమైందంటే, ఇప్పుడు అసలు ధ్యానం గురించి ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే, చదువు దగ్గర పిల్లలను చదవనివ్వం, చదువుతో పాటు రకరకాల పనులన్నీ పెడతాం. సో చదువు అయిపోయి ఇంటికి వస్తూనే ఇంట్లో కూడా మనకి అట్లే టార్చర్ పెడతాం. సో మనం అంతే జాబ్స్ చేస్తూ ఉంటాం. ఆ జాబ్ వరకు అంత పని ఎంత సీరియస్నెస్ కావాలో అంత సీరియస్నెస్ మెయింటైన్ చేసి అది అక్కడికి నీట్గా కట్ చేసి నెక్స్ట్ వర్క్కు మైండ్ షిఫ్ట్ చేయం, మనల్ని మనం షిఫ్ట్ చేసుకోం. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇక్కడ బీపీ పెట్టుకుంటాం. ఆ బీపీ పెట్టుకొని ఏమవుతుంది, ఒక మెల్లగా సంభాషణలు అన్నీ మారిపోతాయి. రాత్రి పడుకునేటప్పుడు పొద్దున్న నా పిల్లలు పడుకొని అట్లా కొట్లాడింది ఇట్లా కొట్లాడింది అని చెప్పి ఆ పక్క తిరిగి తలకాయ ఇట్లా గోక్కుంటూ రాత్రి అంతా నిద్రపోరు. మళ్ళీ పొద్దున్న లేస్తుంటే మళ్ళీ హెడ్ఏక్. సో మన దగ్గర ఒక అమాయక జీవి ఉంటాడు, మనందరి దగ్గర ఒక అమాయక, మన చేతిలో ఒక అమాయక జీవి ఉంటాడు. ఎవరు చెప్పండి? మనందరి చేతిలో ఒక అమాయక జీవి ఉంటాడు. వాడు మనం ఎట్లుంటే అట్లే రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. వాడు ఎవరు చెప్పు? బాడీ. ఇది మన పిల్లోడు అనమాట, మనం కాదు ఇది. మనం శక్తి లోపల సూపర్ పవర్స్ విజిలేండి ఒకసారి. అట్లా మనం ఒక సూపర్ పవర్ మనందరం కూడా. సో మనందరం కూడా సూపర్ పవర్, సూపర్ ఎనర్జీ. సో మనం ఎట్లా ఉంటామో మన బ్రెయిన్ అట్లా రెస్పాండ్ అవుతుంది. ఆ బ్రెయిన్ అట్లా రెస్పాండ్ అయిన విధంగా హార్మోన్స్ అన్నీ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. హార్మోన్స్ అన్నీ ప్రొడ్యూస్ అయిన విధంగా మన బాడీలో మెటబాలిజం చేంజ్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఈ పిల్లోడు జీవం, మనం ఆత్మ, మనందరం కలిపితే కదా జీవాత్మ. సో మనందరం జీవాత్మ అనే డిఫరెన్షియేషన్లో ఉన్నాం. ఇప్పుడు నేను, నాది, నా బీపీ, నా షుగరు, నా ఫైటింగు, నా పౌరుషము, నా తొడగొట్టుకోవడం, నా మీసాలు తిప్పుకోవడం ఏమో ఉంటుంది. సో ఈ నేను అనే భావన మనల్ని ఈ సపరేషన్లోకి రానివ్వదు. సో ఆ మైండ్ సెట్ అనేది చాలా చాలా స్ట్రెస్ఫుల్గా తయారవుతుంది ఆధునిక మానవునికి. ఇంకా దానికి తోడు ఇప్పుడు మొబైల్ ఒకటి తయారైంది. ఆ మొబైల్లో పిల్లలు చూస్తే రోజుకు కనీసం ఒక 6 గంటలనే స్పెండ్ చేస్తారేమో పిల్లలు. చూసానవా? అది అమ్మ తలకాయ చెప్తుంది. సో 6 గంటలు మొబైల్ చూస్తారు, 7 గంటలు మొబైల్ చూస్తారు. పడుకునేటప్పుడు మొబైలే, అన్నం తినేటప్పుడు మొబైలే, అన్నిట్లోనూ మొబైలే. వదిలితే 24 గంటలు చూస్తారు. దేవుడు నిద్ర మంచి పని చేసినాడు అనమాట. దేవుడు నిద్రపోకపోతే మెంటల్ తెప్పించేటట్టు ఒక సిస్టమ్ పెట్టినాడు కాబట్టి కనీసం మనం తలనొప్పి వస్తుందనే నిద్రపోతాం. లేకపోతే మనం ఆ నిద్రను కూడా పక్కన పెట్టి మొబైల్ చూసే బయట మనందరం కూడా. సో ఇక్కడ ఎంతమంది రోజుకు కనీసం 4-5 గంటలు సెల్ చూస్తారు? అంతేనా? ఒకరేనా? రోజుకు 4-5 గంటలు. అంటే రీల్స్ ఎక్కువ ఎవరు చూస్తుంటారు? సో రీల్స్ ఎవరు ఎక్కువ చూస్తుంటారు? సో ఇవన్నీ కూడా ఏంటంటే మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్న విషయాలు. సో 1 మైండ్ సెట్ గురించి మాట్లాడుకుందాం, 2 నవ్వడం గురించి మాట్లాడుకుందాం, 3 క్లారిటీ, ఆలోచనల్లో క్లారిటీ. సో ఈ ఆలోచనల్లో క్లారిటీ ఎక్కడ అంటే, మనం ఒక పని చేసినప్పుడు ఇంకో దాని గురించి ఆలోచిస్తుంటాం. పిల్లోడు స్కూల్లో ఇంట్లో బొమ్మల గురించి ఆలోచిస్తుంటాడు, ఇంటికి వచ్చిన తర్వాత బొమ్మల ముందు స్కూల్ గురించి ఆలోచిస్తుంటాడు. మనం ఇంటికి జాబ్కి వెళ్ళిన తర్వాత ఇంటి గురించి ఆలోచిస్తుంటాం, ఇంటికి వచ్చిన తర్వాత జాబ్ గురించి ఆలోచిస్తుంటాం. పడుకునే ముందు పడుకోకుండా జాబ్ గురించి ఆలోచిస్తాం. సో పొద్దున్నే లేచి నిద్ర సరిగ్గా లేదని చెప్పి జాబ్లో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా చూపించి టేబుల్ పైన తూగుతూ ఉంటాం. సో తూగడమో ఏదో ఒకటి చేయడమో ఫ్రస్ట్రేట్ కావడం ఉంటుంది. ఆ క్లారిటీ, ఆ డిఫరెన్షియేషన్, ఈ క్లారిటీ ఉండదు చాలామందికి. సో వీటన్నింటికీ కూడా ప్రాబ్లం ఏంటంటే మనల్ని మనం ట్రైనింగ్ ఇచ్చుకోకపోవడం. సో మొబైల్ ఇన్వెంట్ కాకముందు, మొబైల్ మొదలు పెట్టిన తర్వాత అని, మొబైల్ కనిపెట్టిన తర్వాత అని చెప్పొచ్చు మన పరిణామక్రమము. సో 1999లో మొబైల్ ఆంధ్రాలోకి ఇంట్రడ్యూస్ అయింది. అప్పుడు చిరంజీవి గారు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఫస్ట్లో మొబైల్ గురించి అంత అడిక్షన్ ఏం రాలే. బట్ అది మెల్లగా పిల్లలకి
అందరికీ కూడా ఒక్కొక్కరికి 2 ఫోన్లు ఇచ్చే స్టేజ్ వచ్చింది. నా కొడుకో ఫోన్ ఉంటుంది, మా పెద్ద కొడుకో ఫోన్ ఉంటుంది, ఇంట్లో ఫోన్ ఉంటుంది, నాకో 2 ఫోన్లు ఉంటాయి. ఒక ఇంట్లోనే 5-6 మొబైల్స్ ఉంటాయి. ఆ మొబైల్స్ వల్ల ఏమవుతుందంటే, ఒకటి రోజుకు కనీసం 2 గంటలు టైం వేస్ట్ చేసుకుంటాం. అంటే నెలకు 60 గంటలు దొబ్బింది అడే. ఆ 2 గంటలు చూసినందుకు ఆ 2 గంటల్లో మనం రకరకాల చీరలు చూస్తారు. ఆడవాళ్ళు అయితే షాపింగ్లో చీరలు చూస్తారు, నగల్లో చూస్తారు, ఏంటంటే వస్తువులు చూస్తారు. ఇంట్లో కిచెన్లో మిక్సీ ఇట్లుండాలంటారు, అట్లుండాలంటారు, ఆ ఇంట్లో డిజైనింగ్ ఇట్లుండాలా, ఈ ఊర్లో మన గూట్లో ఈ బొమ్మ ఉండాలని వీళ్ళందరూ ఈ కోరికలన్నీ కోరుతారు. ఆ 2 గంటల్లో ఇవన్నీ మొదలై మెల్లగా ఇదో నాకు ఈ చీర తీసి అంటారు. అంటేనే మీరు కొంత చూసిన చీరలో కావాలంట అని చెప్పి మనం కొట్లాడుతుంటాం. సో 2 గంటలు మొబైల్ చూసినందుకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. కోరికలు పుట్టడం ఎక్కువైపోయింది, ఆశలు పుట్టడం ఎక్కువైపోయింది, కంపారిజన్ ఎక్కువైపోయింది. ఆ ఊర్లో వాడా డిగ్రీ సంపాదించాడంట, వీడి డిగ్రీ సంపాదించాడు, వాడు అది చేస్తున్నాడు, వీడు ఇది చేస్తున్నాడు. ఈ కంపారిజను. అంబానీ 1,00,000 కోట్లు సంపాదించినాడు, కనీసం నేను 1,00,000 సంపాదించాలి. సో చాలామంది అనుకుంటారు అంబానీకి 1,00,000 కోట్లు ఉందంట. అంబానీ మనకు ఒక పాలో కూడా ఇవ్వడు. ఇంకా బిఎస్ఎన్ఎల్లో నెలకి 890 రూపాయలు ఛార్జ్ చేసి మన దగ్గర నుంచే డబ్బులు తీసిపోతా అంటాడు. కానీ కంపేర్ చేసుకునే మాత్రం అంబానీతో కంపేర్. నేను కూడా చాలాసార్లు అంబానీతో కంపేర్ చేస్తున్నాను. కనీసం అంబానీ మాదిరి ఒక 50,000 కోట్లను సంపాదించాలనుకుంటాం. మనకంత టాలెంట్ లేదు అనుకుంటారు లేదా? నిజం చెప్పండి. అంబానీ లాగా కనీసం అంబానీ లాగా కావాలని అనుకుంటారు కదా. ఇంకా ఇప్పుడు కొత్తగా ఎలాన్ మస్క్ కూడా వచ్చినాడు, 30 లక్షల కోట్లు. 30 లక్షల కోట్లు కాకపోయినా నేను కూడా వాళ్ళంత తెలివైన ఉన్నాయి కదా, దేవుడు నాకేం వీలే అని తిట్టుకుంటాను అప్పుడప్పుడు. దేవుడు మనకు అవకాశం వీలే, మనకు తెలివినిలే. సో మొబైల్ వల్ల ఇవన్నీ కూడా డిస్టర్బెన్సెస్ పెరిగినాయి, ఆలోచనలు పెరిగినాయి, బయట ప్రపంచ జ్ఞానం పెరుగుతుంది, బయట పొల్యూషన్ పెరుగుతుంది. ఇంకెప్పుడైనా కానీ ఇంటర్నెట్లో వైరల్గా ఏదైనా ఒక వీడియో వచ్చిందనుకోండి, ఆ వీడియో గురించి ఊరంతా ఆ రోజంతా అదే ట్రెండింగ్. ఒక రాజకీయ నాయకుడు ఏమన్నా ఒకటి ట్రెండింగ్, ఒక పొలిటీషియన్ ఏమన్నా ట్రెండింగ్, ఒక సినిమా యాక్టర్ ఏమన్నా ట్రెండింగ్. సో సమాజాన్ని మొబైల్ మీడియా ఇట్లా శాసిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా మన చుట్టూ మనం ఒక క్లారిటీ మెయింటైన్ చేయకుండా ఉండడానికి మనల్ని డిస్టర్బ్ చేస్తున్న విషయాలు. అండ్ ఆల్సో మొబైల్ మన చేతుల్లోకి రావడం వల్ల ఎంప్లాయర్స్కి ముఖ్యంగా పని పెరిగిపోయింది. రోజుకు 8 గంటల నుంచి 12 గంటలు 13 గంటలు పని. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాట్సాప్లో డాక్యుమెంట్ పెట్టి దీనికి పని చేయి, దానికి పంపించు, దానికి డీటెయిల్స్ ఇస్తారా, దీని డీటెయిల్స్ ఇస్తారా. సో మనం కూడా ఇంటికి వచ్చిన తర్వాత పేషెంట్ ఎవరు వచ్చినారమ్మా రిపోర్ట్ పెట్టు, వాడు ఏమైనా పారిపోతాడమని మన భయం. అంటే మన కొడుకు అడుగుతుంటాడు కదా, నాకు డబ్బులు కావాలి డాడీ అంటే, వాళ్ళకి తీసేయాలి కాబట్టి తప్పదు. సో ఇట్లా పని కూడా పెరిగింది. సో వీటన్నింటికీ ఆన్సర్ ఏంటి? ఇన్ని సమస్యలు ఉన్నాయి మన చుట్టూ. ఒకటి నవ్వలేకపోవడం, ఫ్రస్ట్రేషన్లో నిలబడుతుంటాం. జాబ్ టెన్షన్ జాబ్ టెన్షన్ కాదు కానీ జాబ్లో ఉండే టెన్షన్, లేని టెన్షన్ కూడా బీపీ తెచ్చుకొని చూసుకుంటాం అనమాట. బిర్రు చూసేది ఇట్లా అందరిని ఇట్లా, ఆ బిర్రు చూసే దానివల్ల బీపీ పెరుగుతుంది. అదొకటి. డిస్టర్బ్డ్ మైండ్ సెట్, క్లారిటీ లేకపోవడం, స్ట్రెస్, ఒత్తిడి, మన ఆలోచనల మీద కంట్రోల్ లేకపోవడం, మన చేతల మీద కంట్రోల్ లేకపోవడం. సో వీటన్నింటికి ఒకే ఒక పరిష్కారం ధ్యానం. సో ధ్యానం అనేది చాలా మంచి పరిష్కారమైంది. సో ధ్యానం చేయడంలో ఏమవుతుంది, 10 నిమిషాలు ఒక అర్ధగంట మనల్ని మనం సైలెంట్గా కూర్చోబెట్టుకుంటాం. అక్కడ మన స్వేచ్ఛ మీద మనకు నియంత్రణ మొదలవుతుంది. మన స్వేచ్ఛ మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. ఆడ ఫోన్ ఉంది కాబట్టి దాన్ని ముట్టుకోవచ్చు అంటే స్వేచ్ఛ ఉంది కాబట్టి మనం డిస్టర్బ్ అవుతున్నాం తప్ప ఫోన్ మనల్ని లాగడంలే, ఏ వస్తువు మనల్ని లాగడంలే. లాగుతున్నది ఎవరు? మన పర్సనాలిటీ, మన మైండ్ సెట్, నేను అనే భావన లాగుతుంది దాని మీదకి. సో ఒక అర్ధగంట మెడిటేషన్ చేయడం వల్ల మనము మన స్వేచ్ఛ మీద ఫస్ట్ నియంత్రణ సాధించిన తర్వాత ఆ స్వేచ్ఛగా రోజుకు ఒక అర్ధగంట, నెలకు కనీసం అంటే దరిద్రం అంటే అర్ధగంట ధ్యానం చేసిన 15 గంటలు అయింది. నేను రోజు 2-3 గంటలు ధ్యానం చేస్తాను. ఓన్లీ నా పర్సనల్ ప్రాక్టీసే. అంటే పొద్దున్న మెడిటేషన్ నా పర్సనల్ ప్రాక్టీసు, సాయంత్రం క్లీనింగ్ నా పర్సనల్ ప్రాక్టీసు, బెడ్ టైం ప్రేయర్ నా పర్సనల్ ప్రాక్టీస్. దానికంతటికి కలిపి కనీసం 1.5 hours నేను స్పెండ్. అంటే నెలకు 45 గంటలు నన్ను నేను ట్రైనింగ్ ఇచ్చుకుంటా. ఈ టైంలో కూర్చొని ధ్యానం చేయాలి, ఇది నా సంకల్పం. సో నా స్వేచ్ఛను నేను నియంత్రించుకోగలుగుతున్నా, నా మెంటాలిటీని నేను నియంత్రించుకోగలుగుతున్నా. ఆ రకంగా స్వేచ్ఛ మీద ఫస్ట్ కంట్రోల్ వస్తుంది. సెకండ్ వచ్చేసి మనం కూర్చొని కళ్ళు మూసుకుంటూనే అనవసరమైన ఎమోషన్లో ఉంటాం మనకు తెలియకుండానే. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్లు ఉంటారు చాలామంది. సో వాళ్ళు చెకప్ చేసుకోం 35 తర్వాత WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తోంది, 35-40 దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ 6 monthsకి ఒకసారి చెకప్ చేసుకుంటుండండి, బ్లడ్ టెస్ట్లు, ECGలు అన్నీ చేసుకోండి అని చెప్తుంటారు. బట్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళు ఏదో పని మీద హాస్పిటల్ పోయినప్పుడు సడన్గా చెక్ చేస్తే షుగర్ 200, 300, సమ్టైమ్స్ 500, 600 కూడా డిటెక్ట్ అవుతుంది. ఎందుకు అది డిటెక్ట్ అవుతుంది అంటే మనం కాషనరీగా లేం.
సో మెడిటేషన్లో ఏమవుతుందంటే మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు అనవసరమైన ఎమోషన్లు ఏమున్నామో అనేది డిటెక్ట్ చేస్తాం. మనం అనవసరమైన ఎమోషన్స్ ఏమన్నా మనల్ని వెంటాడుతున్నాయా, మనకు అనవసరమైన ఆలోచనలు ఏమన్నా వెంటాడుతున్నాయా, అనవసరమైన కోరికలు ఏమన్నా వెంటాడుతున్నాయా అనేది ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఆల్సో ఏ మనిషి అయినా మనల్ని మరీ టూ మచ్ డిస్టర్బ్ చేస్తా అంటే డిస్టర్బ్ అయింటాం. ఆ మనిషి వల్ల ఆ పని వల్ల అనేది డిస్క్రిమినేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఓపెన్ ఐస్తో కళ్ళు తెరుచుకొని కూర్చున్నప్పుడు ఆ డిస్క్రిమినేషన్ రాదు. అదే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మన ప్రశాంతతకు భంగం ఏంటి, మన ప్రశాంతతకు భంగం ఏంటని ఒక డిస్క్రిమినేషన్ ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన పని మీద మనం ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ పనిని మెల్లగా కట్ చేసుకుంటాం. అనవసరమైన ఫ్రెండ్స్ని తొలగించుకుంటాం, అనవసరమైన ఖర్చులు తొలగించుకుంటాం. సో ఇవన్నీ ఎప్పుడైతే తొలగిపోతాయి ఆ స్ట్రెస్ ఎప్పటికప్పుడు, సో మెడిటేషన్ వల్ల ఇవన్నీ కూడా మెల్లగా ప్రాక్టీస్ అయికొద్దీ జాబ్లో కూడా ఇక్కడ షిఫ్టింగ్ ఉండదు. అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ ఆలోచనలు రావు, ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంట్లో ఆలోచనలు రాకుండా మెయింటైన్ చేసినందువల్ల ఇక్కడ పని చాలా ఫాస్ట్గా అవుతుంది, చాలా వేగంగా అవుతుంది. దానివల్ల మన పనితనం చుట్టుపక్కల వాళ్ళకి చాలా అద్భుతంగా కనిపిస్తుంటుంది. అబ్బా ఆయన పని చేస్తాడో, ఎంత ఫోకస్డ్గా ఎంత నీట్గా చేస్తాడో, ఎంత తక్కువ టైంలో చేస్తాడో, నవ్వుకుంటూ చేస్తాడు ఆయన, ఎట్లా చేస్తాడేమో. రీజన్ బిహైండ్ ధ్యానంతో మనల్ని మనం ట్రైన్ చేసుకోవడం. ధ్యానం ఎవరి కోసం చేస్తున్నాం? మన కోసం చేస్తున్నాం. సో మోడీ గారిని చూడండి, ఆయన ఎప్పుడు కూడా స్ట్రెస్ఫుల్గా అనిపించరు, ఫ్రస్ట్రేటెడ్గా అనిపించరు. ఆయన చేసే పనికి మనం ఒక గంట కూడా చేయలేము ఆయన పని. ఇన్ని దేశాలతో ఏగుతుంటాడు, ఇంతమంది పొలిటీషియన్స్ ఏగుతుంటాడు. ఆ పొలిటీషియన్ అంటేనే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఎంత టార్చర్ పెడతారు మీకు తెలుసు. పొలిటికల్ మెంటాలిటీస్ ఎట్లుంటాయి, అంతమంది టార్చర్ పెడుతున్నా కూడా బ్యాలెన్స్డ్గా మాట్లాడతాడు, ఫ్రస్ట్రేషన్ లేకుండా మాట్లాడతాడు. సో ఇవన్నీ కూడా ధ్యానంతో మనల్ని మనం ట్రైన్ చేసుకోవడం వల్ల మన ఆలోచనలు నియంత్రించుకోగలం. అంటే సాధన కావాలి. మళ్ళీ ఒకరోజు కూర్చొని ఫస్ట్ రోజు కూర్చుంటేనే మనకన్నీ, నాకైతే ఫస్ట్ రోజు కూర్చుంటేనే దోశ, పూరి, ఉప్మా 3 వచ్చినాయి. మీరే ఎవరెవరికి ఏమొచ్చినాయి చేతులు ఎత్తండి. ఫస్ట్ రోజు ధ్యానంలో కూర్చుంటేనే నిజం చెప్పాలి, ప్రామిస్గా. అక్క నీకేమొచ్చిందమ్మా? గోబీలు, ఎర్ర గోబీనా, డ్రై గోబీనా, గోబీ మంచూరియనా? డ్రై గోబీ గుర్తొచ్చింది. ఇంకా నీకేమొచ్చినాయి సార్? బిర్యానీ గుర్తొచ్చింది. చికెన్ బిర్యానీనా, వెజ్ బిర్యానీనా, మష్రూమ్ బిర్యానీనా? ఆ క్లారిటీ చూసుకున్నారా ధ్యానంలో? అంటే ఇప్పుడు కూడా మనకు అంటే కామన్ జరిగేది ఇదే. ఎవరైనా కానీ మెడిటేషన్లో కూర్చుంటేనే పూరి గుర్తొస్తుంది, పూరిలోతో పాటు సాగు గుర్తొస్తుంది, మెల్లగా హోటల్ గుర్తొస్తుంది, తర్వాత రోడ్లో మనం పోయిన ఫ్రెండ్స్ గుర్తొస్తారు. అట్లా పోతుంటుంది అది. మనము నా హృదయంలో భగవంతుడి దివ్య తేజస్సు ఉందని మనల్ని మనం స్మరణలోకి లాక్కుంటే తప్ప మనసు పనేంటి? మనసు మనల్ని బాధపెడుతుంది అంటాం. నిజమేనా అది? మనసు మనల్ని బాధ పెడుతుందా? మనసులో ఆలోచనలు వచ్చి మనల్ని లాగేస్తుందా? మనం మనసుని నిందిస్తాం కానీ తప్పు. మనసు కేవలం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇప్పుడు మనందరి దగ్గర రెండో పిల్లోడు ఉన్నాడు. ఒక పిల్లోడు ఎవరు? జీవం. రెండో పిల్లోడు ఎవరు? మైండ్. ఆ పిల్లోడి పని ఏంటి? నువ్వు ఇట్లా చూసినావు అనుకో, చూస్తూనే మొత్తం ఆ పక్కన ఉన్న మైకు, సిస్టమ్, హార్ట్ఫుల్నెస్ బోర్డు, హార్ట్ఫుల్నెస్ గురించి కన్నా, శాంతివనము, శాంతివనంలో దాజీ గారు, దాజీతో పాటు చారీజీ లాలాజీ అని మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. 1945లో మిషన్. ఆ ఇన్ఫర్మేషన్ అంతా అది ఇచ్చినప్పుడు అది తెలివైనడు అంటాం. లేకుంటే ఇటు చూసి ఏమో నాకు తెలియదు అన్నా అనుకో, తెలివి తక్కువడు అంటాం. మైండ్ పని ఏంటి? ఇప్పుడు మీరు పూరి గుర్తు చేసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మరి ఇంటి ప్రతిసారి పూరినే గుర్తు చేసుకోవద్దండి. హరిప్రసాద్ చెప్పినాడు పూరి గుర్తు చేసుకోవాలని అనొద్దండి. మనం ఒక విషయం ఏదైనా గుర్తు చేసుకున్నాం అనుకోండి, నెక్లెస్ గుర్తు చేసుకున్నాం అనుకోండి, రవ్వల నెక్లెసా, డైమండ్ నెక్లెసా, దాంట్లోకి ఏ రకమైన డైమండ్లు, పచ్చల, రత్నాల, నవరత్నాల, గోమేదికాల, ఏదైతే బాగుంటుంది, కళ్యాణ్ జ్యువెలర్సా, మొత్తం ఇన్ఫర్మేషన్ నీళ్ళు కదా మాది. అప్పుడే కదా మనం తెలివైన వాళ్ళం అంటాము. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తానే మనం ఏం చేస్తాం? కన్ఫ్యూజ్ అవుతాం ఇన్ఫర్మేషన్తో. వామ్మో నా మనసు నాకు రకరకాల ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంది, నాకు రకరకాల ఆలోచనలు వస్తాయి, నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. అవి గుర్తుకు రావడం లే. మైండ్ పని ఏంటి? ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. మైండ్ పని ఏంటి? ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. అంతవరకే దాని డ్యూటీ. డిస్టర్బ్ అవుతున్నది ఎవరు? మనము. కొట్లాడుతున్నది ఎవరు? మనము. ఫ్రస్ట్రేట్ అవుతున్నది ఎవరు? మనము. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ నేను 2002లో స్టార్ట్ చేశా. 1995 MBBS చదివేటప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, నా బ్రెయిన్ నన్ను ఎట్లా పికప్ చేసిందని డౌట్ వచ్చింది. నా బ్రెయిన్ పని చేయకపోతే నేను లేనా? నా బ్రెయిన్ యాక్టివ్గా లేకపోతే నేను లేనా?
నా బ్రెయిన్ తప్ప నేనేం లేనా, ఈ బాడీ అంతా వేస్ట్. ఎందుకంటే జనరల్ అనస్థీషియా ఇస్తాం, సర్జన్ నేను. సో పిల్లలకైనా పెద్దలకైనా అనస్థీషియా ఇస్తాం. బ్రెయిన్కి ఒక మత్తు ఇస్తాను, ఒక మత్తు. టోటల్గా బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోతుంది. ఎందుకంటే మేము సర్జన్స్ కాబట్టి ఆపరేషన్స్ చేస్తూ ఉంటాం. ఎట్లా చేయగలుగుతున్నాం? బ్రెయిన్ మీద మందులు ఇవ్వడం వల్ల. మరి బ్రెయిన్ తప్ప నేనేం లేనా, నా బాడీలో నేను ఎక్కడ, నా దారి ఎక్కడ, నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చినా, ఇట్లా క్వశ్చన్లన్నీ వచ్చాయన్నమాట. ఆ క్వశ్చన్ల మీద మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళాం. సో అలా బ్రెయిన్ ఏం చేస్తుంది? మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. డిస్టర్బ్ అవుతున్నది ఎవరు? మనము. సో ధ్యానంతో ఏం జరుగుతుందంటే క్లారిటీ మెయింటైన్ అవుతుంది, మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. అనవసరమైన కొట్లాటలకు పోకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటాము. అనవసరమైన ఖర్చులకు పోకుండా కంట్రోల్ చేసుకుంటాము. అనవసరమైన విషయాల్లోకి పోకుండా ఉంటాము. మనం మాట్లాడే మాటతో ఏం డిస్టర్బెన్సెస్ వస్తాయి, ఏం లాభాలు వస్తాయి అనేది అనాలిసిస్ జరుగుతూ ఉంటుంది. ఎందుకు ధ్యానమే చేసే కంట్రోల్ చేయాలి సార్, నేను కళ్ళు మూసుకుని చైర్లో కూర్చొని అన్నీ ఆలోచించుకుంటా అని చెప్పొచ్చు. అన్నిటికంటే పవర్ఫుల్ వచ్చేసి మన సెన్సెస్, మన కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ కూడా అత్యద్భుతమైన పరికరాలు ఇవి. సో కళ్ళ ముందు ఏదైనా పెడితే టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా అది మన కళ్ళు పసిగట్టి మన తోచేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్నారు, అక్కడ పెద్ద మంచి పాట వస్తూ ఉంది, పెద్దగా పెట్టాడు పాట, ఏమవుతుంది? ఆ పాట గురించి మైండ్ లాగుతుంటుంది, మైండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటుంది. ఇప్పుడు ఈ పాట వస్తుంది, నీకు ఈ పాట ఇష్టమైతే లేచి డ్యాన్స్ చేయి, లేదంటే దూరంగా వెళ్ళిపో, లేదంటే కూర్చో, లేదంటే కొట్టుపోయేవాడిని తిట్టు, ఆ పక్కన పోయి చేయి, ఈ పక్కన పోయి చేయి. చిన్న శబ్దం అది. బట్ బ్రెయిన్ మీద మన పర్సనాలిటీ మీద కంట్రోల్ లేనప్పుడు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అందువల్ల ధ్యానంలో మన సెన్సెస్ అన్నీ కూడా అంతర్ముఖం చేసుకుంటూ అన్నీ ఒక చోట పెట్టి నీట్గా అనలైజ్ చేసుకుంటాం. నా ఆలోచనలు ఇవి, నా బాడీలో కండిషన్ ఇది, నా ఎమోషన్స్ ఇవి, నాలో ఆధ్యాత్మికత ఏమన్నా ఉందా, ఎప్పుడు చూడని ఒక అనుభూతి ఉందా. ఎందుకంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ 2002 నేను స్టార్ట్ చేసినప్పుడు డే వన్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రిసెప్టర్ దగ్గరికి వెళ్ళి అడిగా, సార్ నాకు అర్జెంటుగా సిట్టింగ్ ఇంది సార్ అన్న. వెళ్ళి ధ్యానంలో కూర్చుంటే నాకు వచ్చిన డౌట్ ఏంటి, 95లో ఏం డౌట్ వచ్చింది? నా బాడీలో నేను ఎక్కడ, నేనెవరు అనే దానికి ఒక అనుభూతి, ఒక అద్భుతమైన అనుభూతి వస్తూ ఒక డివైన్ వరల్డ్ కనెక్ట్ అయిన ఒక ఫీలింగ్. అట్లా ఆ అనుభూతిని చూశాను. సో మీ అందరికీ కూడా వస్తుంది అనుభూతి. బట్ అనుభూతి మీద ఎంత సీరియస్గా వర్క్ చేస్తాం అనేది అది మీ డిస్క్రిప్షన్, దాని గురించి మనమేం మాట్లాడడానికి లేదు. ఎవరికైనా కానీ అనుభూతి గట్టిగా వచ్చిందనుకోండి, ఓకే దీని వెంబడి నేను వెళ్ళిపోతాను, ఇది బాగుంది, ఇది చాలా అద్భుతంగా ఉంది, దీని వెంబడి నేను రీసెర్చ్ చేసుకుంటాను అనేది మీ చాయిస్. బట్ బాడీ, మైండ్, ఎమోషన్స్ ఈ మూడింటి మీద నియంత్రణ ఆధునిక మానవునికి అంటే యంగ్స్టర్స్కి ఇంకా ఫ్రీడమ్ ఎక్కువ ఇస్తున్నాం. పిల్లలందరికీ మారం చేస్తున్నాం. వాడు అడిగితే మొబైల్ ఇవ్వకుండా ఉండలేము, వాడు తీసుకోకుండా కూడా ఉండలేడు. డిస్టర్బ్ అయిపోతున్నారు పిల్లలు. మన ఏంది నారాయణ కాలేజీలో ఊరికే చూసుకుని టబుక్కుని వచ్చి మిదిపై నుంచి దుంకేసినాడు. వాడు సూసైడ్ చేసుకోవాలని ఆలోచన వచ్చింది, వెంటనే చేసేసినాడు. అదేంటి జీవితం ఏంటి? భగవంతుడు ఒక శరీరాన్ని ఇచ్చి నువ్వు ఇక్కడ పోయి బతకరా, దీంతో ఈ పని చేయరా, దీంతో పని ఉందిరా నీకు అని చెప్పి పంపిస్తే డబ్బుకు నా డెసిషన్స్ ఏంటి? కనీసం రోజుకు న్యూస్ పేపర్ చూస్తే 2-3 సూసైడ్లు ఉంటాయి. ఇంకా కొట్లాటలు పేపర్లో పడని మొగుడు పిల్లల కొట్లాటలు దండుకుంటాయి, ఎన్నో ఉంటాయి పేపర్లో పడవు. అవన్నీ ఒక మనిషికి డిస్టర్బెన్స్, పక్క వాళ్ళతో డిస్టర్బెన్స్, ఇవన్నీ ఏంటంటే మనము సాఫ్ట్గా మాట్లాడడం తెలియక జరుగుతుంటాయి. అవతల వాడు రఫ్గా మాట్లాడినప్పుడు హ్యాండిల్ చేయడము తెలియక జరుగుతుంటాయి. సో ఆ రఫ్నెస్ కూడా మెడిటేషన్తో చాలా వరకు నియంత్రణ చేసుకోవచ్చు. మనల్ని మనం సాఫ్ట్గా మాట్లాడేటట్టు తయారు చేసుకోవచ్చు. బిజినెస్ చేసే వాళ్ళకు సాఫ్ట్గా మాట్లాడడం 100%, అవతల వారిని స్మార్ట్గా డీల్ చేయడం 100% అవసరం. అక్కడ పోయి ఫ్రస్ట్రేషన్లో ఉంటాం. సో మెడిటేషన్ చేస్తూ వెళ్ళే కొద్దీ వారికి మైండ్ సెట్ చేంజ్ అవుతుంది, వాళ్ళ అప్రోచ్ చేంజ్ అవుతుంది, వాళ్ళ మెథడాలజీ చేంజ్ అవుతుంది. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్. ఇవన్నీ చిన్న బెనిఫిట్స్. ఏది? మన మనసును కంట్రోల్ చేసుకునేది, మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునేది. చాలా చిన్న విషయం ఇది, కానీ దానికి కూడా సాధన కావాల్సిందే. చాలా సాధన కావాలి. సాధనతో మెల్లగా
మనల్ని మనం ప్రశాంతంగా ఉంచుకుంటూ మన బాడీ, మన చిన్నపిల్లోడు ఒకడు ఉన్నాడు కదా, పెద్ద పిల్లోడు, బాడీని ప్రశాంతంగా ఆరోగ్యంగా పెట్టి 10 కాలాల పాటు వంతు పని చేయించుకుందాం. ఏదో రోజు విడిచిపెట్టుకోవాల్సిందే. అంతవరకు దీనికి షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, స్ట్రెస్ ఎంత ఉంది, మందులు ఏమి ఇవ్వాలి, నెగ్లిజెన్స్ ఎక్కడ ఉండకూడదు, సంరక్షణ ఎట్లా చూసుకోవాలి, ఇవన్నీ కూడా ధ్యానంలో కూర్చున్న వాళ్ళ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. డాక్టర్ అవసరం చాలా తగ్గిపోతుంది ఫస్ట్ది. రెండోది, అనవసరమైన ఆలోచనలు తగ్గిపోతాయి, అనవసరమైన కోరికలు తగ్గిపోతాయి, దానివల్ల ఖర్చు తగ్గిపోతుంది ఫస్ట్. రెండోది సమయపాలన, టైం మేనేజ్మెంట్. మూడోది షిఫ్టింగ్ ఆఫ్ మైండ్. నేను సర్జరీ చేస్తాను, బయటకు వస్తూనే వీడియోస్ చేసే టైం ఉంటుంది, వీడియోస్ చేయాలని ముందర ఉంటారు, వెయిటింగ్లో ఉంటారు మా వాళ్ళు. వెంటనే అసలు ఆ సర్జరీకి సంబంధం లే, వెంటనే మైండ్ షిఫ్ట్, ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్తారు, వెంటనే షూట్ చేసుకుంటాం. అయిపోతేనే మన సిస్టర్స్ బ్రదర్స్ ఎవరెవరు ఫోన్ చేసి బ్రదర్ సిట్టింగ్ రావాలి అంటే సిట్టింగ్లోకి వెళ్ళి కూర్చుంటాం. సిట్టింగ్కు వీడియోకి సర్జరీకి సంబంధమే ఉండదు. అట్లాంటి పనులు నేను చేసేటివి. నాకు నిజంగా ఏది డిస్టర్బ్ చేయదు. సర్జరీలు ఉన్నాయి, నేను పెట్టాను ఎప్పుడు అన్నాను, సర్జరీ నాకు అవి గుర్తొస్తాను అన్నాను. నేను సర్జరీ పర్ఫెక్ట్ చేస్తా, రాకపోతే వేరే సర్జరీకి హ్యాండ్ ఓవర్ చేస్తాను, కానీ నన్ను నేను డిస్టర్బ్ చేసుకోను. అట్లా సో క్లారిటీ ఆఫ్ మైండ్, ఎక్సలెన్స్, వర్క్లో ఎఫిషియన్సీ, నవ్వుతూ ఉండడం, అన్నిటికీ మించి నవ్వుతూ ఉండడం మన జీవితాలకు చాలా చాలా అవసరం. నవ్వలేకపోవడానికి రీజన్ ఏంటి? సొట్టనా కొడుకు అని నన్ను అంటారు అందరూ. ఎందుకు సొట్టనా కొడుకు, ఎందుకు వీడు మూర్ఖుడు, ఎందుకు వీడు అర్థం చేసుకోలేడు, ఎందుకు వీడు చదవలేడు, ఇవన్నీ ఎప్పుడన్నా ఆలోచించినారా? మనందరి బ్రెయిన్స్ ఒకటే. ఇక్కడ ఏ ఒక్కరి బ్రెయిన్ కూడా డిఫరెంట్ కాదు, ఎక్సెప్ట్ పక్షవాతం వస్తేనో సైకాట్రిక్ ప్రాబ్లం ఉంటేనే తప్ప మనందరి బ్రెయిన్లు డిఫరెంట్ కాదు. అందరి బ్రెయిన్లు ఒకటే, అందరి బాడీస్ ఒకటే. అందుకని సర్జరీస్ అందరికీ ఒకే రకంగానే ఉంటాయి. అపెండిక్స్ సర్జరీ అంటే అందరికీ ఒకటే రకంగా ఉంటుంది, దాంట్లో డిఫరెన్స్ లేదు. ఉంటే 1.1% తేడా ఉండొచ్చాము. మరి అందరి బ్రెయిన్లో ఒకే రకంగా ఉన్నప్పుడు క్యారెక్టర్లు ఎందుకు చేంజ్ అవుతున్నాయి? మన అంతరంగంలో చేరుకున్న పొల్యూషన్స్ వల్ల, మన అంతరంగంలో ఉన్న రకరకాల సంక్లిష్టతల వల్ల, మన అంతరంగంలో ఉన్న రకరకాల మైండ్ సెట్స్ వల్ల, సో వాటి వల్ల మనం రకరకాలుగా బిహేవ్ చేస్తున్నాం. సో ధ్యానంతో గురువుగారు ఏం పిలుపునిచ్చినారు ఈరోజు? ఒకే ప్రపంచం, ఒకే హృదయం. అంటే భగవంతుడు నివసించే ఆ హృదయం అందరిలోనూ ఒకే క్వాలిటీస్ ఉంది. అదే ప్రేమ, ప్రశాంతత, ఆప్యాయత, ఇవన్నీ కూడా హృదయం నుంచి వచ్చేటివే. అందువల్ల ఆ హృదయం క్వాలిటీస్ రావాలంటే మనలో ఉన్న సంక్లిష్టతలు తొలగిపోవాలి, ఆ ఇంప్యూరిటీస్ తొలగిపోవాలి, ఏవైతే మలినాలు ఏదైతే ఉన్నాయో మన అంతరంగంలో అత్యంత సూక్ష్మమైన స్థాయిలో చాలా బీజ రూపంలో ఉంటాయండి. మీరు నా కంటికి కనపడలే, నాకు లేవనుకోద్దండి. మనలో ఎంత పొల్యూషన్ ఉందో గురువుగారికి తప్ప మనకేం తెలీదు. అందువల్ల మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఆయన చేసే పని అదే, మన అంతరంగాన్ని క్లీన్ చేయడం. సో మనందరం కూడా ధ్యానంతో మన హృదయంలో ఉన్న మలినాలు తొలగించుకుంటూ మనందరిలో ఉన్న భగవంతుని తత్వాన్ని, భగవంతుని క్వాలిటీస్ని ఎవోక్ చేయడానికి హార్ట్ఫుల్నెస్ నిరంతరం పనిచేస్తుంది. హార్ట్ఫుల్నెస్ సంస్థ మెయిన్ చేస్తున్నది ఏంటి? మన అంతరంగంలో ఉన్న మలినాలన్నీ తొలగించి అందరినీ ఒక అద్భుతమైన ప్రశాంతత వైపు, చైతన్యం వైపు, అద్భుతమైన ఉత్తేజం వైపు తీసుకెళ్లడమే హార్ట్ఫుల్నెస్ చేస్తున్న పని. అందువల్ల కొత్తగా వచ్చే వాళ్ళకందరికీ మెడిటేషన్ క్లాసెస్ ఇచ్చిన తర్వాత చెప్పండి. సో మీరు ఇప్పుడు ప్రశాంతంగా తయారవుతారు, దాన్ని గమనించుకొని దాన్నే పట్టుకోండి. సో మర్చిపోతారు, ఎందుకంటే పక్కకి వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ మెడిటేషన్ మళ్ళీ చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ సో హార్ట్ఫుల్నెస్ ధ్యానంతో మనందరం కూడా వేగంగా ఈ ప్రశాంతతను పొందుతాం, వేగంగా మన మైండ్ సెటిల్మెంట్ వస్తుంది, వేగంగా టైం మేనేజ్మెంట్ పెరుగుతుంది, వేగంగా మన స్కిల్స్ పెరుగుతాయి, వేగంగా మన క్రియేటివిటీ పెరుగుతుంది. జస్ట్ బికాజ్ ఆఫ్ ప్రాణాహుతి శక్తి. ప్రాణాహుతి శక్తి వల్ల మన హృదయం పైన పని జరుగుతూ ఆ హృదయంలో ఉన్న అనవసరమైన సంక్లిష్టతలు, పొల్యూషన్స్, అవన్నీ కూడా నెగిటివిటీ, ముఖ్యంగా సొట్టనాకుడు కన్నా కదా, చిన్నప్పుడు నన్ను బలి తిడతాండి మా నాయన, ఈ నా కొడుకు ఏం సొట్టనాకుడు కీడని తిడతానేందుకు మా నాయన కూడా ఒక రకంగా సొట్టనా అనుకుంటా అంటే నన్ను అంటాను, నన్ను సొట్టనాకుడు నువ్వు కూడా అంటాండి. ఇట్లా అండి ఫుల్ కొట్లాటే. 19 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చే వరకు ఫుల్ కొట్లాట్లు మా ఇంట్లో. 26 ఏళ్ళు 27 ఏళ్ళు వచ్చే వరకు ఫుల్ కొట్లాడుతా అంటే ధ్యానంలో కూర్చున్నాక అర్థమైంది మనం సొట్టనా కొడుకని. ఎందుకు సొట్ట అంటే లోపల సంక్లిష్టత వేరే ఉంది, సొట్ట ఇట్లున్నాయి.
నేను కూడా మెడిటేషన్ చేరే వరకు నేను చొట్టను ఒప్పుకోలే. ఇప్పుడు చెప్తాను ఓపెన్గా. ఆఫ్టర్ 15 years సాధన 2003లో మొదలు పెడితే 2014 అర్థమైంది నాకు కొద్దిగా సొట్టున్నాయని. ఎందుకు అప్పుడు మాస్టర్ గారు మనకి పొల్యూషన్ తొలగించినాడు, కొద్దిగా తొలగించినాక సర్లేమ్మా అప్పుడు మర్యాద మాట్లాడటం అలవాటైంది. అలోపల గొడవలు అవుతాయి, ఊరుకూరుగా కొట్లాడుతుంటాము. ఎందుకంటే సొట్ట, మన అనంతరం భాషలో సొట్ట అంటే మామూలు సొట్ట కూడా ఉండదు. అది పరిస్థితి. సో మెంటాలిటీస్, రిలేషన్స్, ఎవ్రీథింగ్ మనందరం మనుషులమే. మనందరిలో కూడా కనపడని ఆ పొల్యూషన్స్, కనపడని ఆ సంక్లిష్టతలు, కనపడని ఆ మైండ్ సెట్స్, వీటన్నింటినీ కూడా బీజ రూపంలో ఉంటూ మనల్ని ఏదో పరిస్థితిలో ఏదో ఒక అలవాటుకు టెంప్ట్ చేస్తాయి. అడిక్షన్స్ వస్తుంటాయి కొంతమందికి సడన్గా. మా క్లాస్మేట్స్ 2-3 మందుకు చనిపోయారు. వాళ్ళు మందు కొడతారని కూడా తెలియదు నాకు. సడన్గా మందు అలవాటు అయింది, వాడికి లివర్ సిరీస్ వచ్చి చనిపోయినాడు. అదేంటి వాడికి మందు అలవాటు లేదు కదా అంటే, ఏదో పిల్లలతో కొట్టాడు, ఫ్రస్ట్రేషన్లో భార్య పోయినాడు అంటే, తాగినాడు, మందు బాగుందని చెప్పి మందెమ్మడి పోయినాడు వాడు. అట్లే ఫ్రస్ట్రేషన్లో ఆమె తిట్టుకుంటూ వచ్చు కదమ్మా అని చెప్పినాం. నువ్వు అంతగా తిట్టాల్సిన అవసరం ఏముంది, వాడు మందుకు అలవాటు అన్నాడు కదా అంటే, దున్నపోతు మొమ్మడు అట్టే తాగి వస్తాను చూడని అప్పుడు కూడా తిడుతుంది అమ్మ. ఈ పిల్లలు మారరు. చచ్చిపోయిన తర్వాత కూడా తిట్టింది. ఈ దున్నపోతు మొమ్మడు ఇంటికి ఏం ఆస్తి నిలబెట్టుకోకుండా పోయినాడు, మొత్తం లెక్కంతా తాగేదానికి కొలబెట్టి చచ్చినాడు, అప్పుల పాలు చేసి చచ్చినాడు అని చెప్పి పోయినాక కూడా తిడతాను. ఇంకా కాకపోతే అదృష్టం ఏంటంటే పైన వైన్ షాప్ ఉండదు అయిపోకో, పైకి పోతే డివైన్ షాప్ ఉంటుంది, వైన్ షాప్ ఉండదు, ఓన్లీ డివైన్. సో మనలో లోపాలు ఉంటాయి, మనలో నెగిటివిటీస్ ఉంటాయి. సో అవి కూడా మెడిటేషన్తో మెల్లమెల్లగా బ్యాలెన్స్ చేసుకుంటూ, నేను ఈరోజు మాట్లాడే మాట నాకు ఉపయోగపడుతుందా, నేను ఈరోజు చేసే పని నాకు ఉపయోగపడుతుందా లేదా అని మెల్లమెల్లగా బ్యాలెన్స్ చేసుకుంటూ మనము మన లైఫ్ని డిజైన్ చేసుకోవచ్చు. సో డిజైనింగ్ డెస్టినీ. విధిరాతను ఎంతమంది నమ్ముతారు ఇక్కడ? సో నేను విధిని నమ్మినట్టు నమ్ముతా. నేను ఈరోజు డాక్టర్ అయినానంటే నా విధి అంటాను. నాకు వచ్చే కష్టాలు మాత్రం విధి వల్ల కాదు, నా వల్ల అనుకుంటా. నాకు వచ్చే కష్టాలన్నీ కూడా నేను క్రియేట్ చేసుకున్నామని ఒక నెగిటివ్ అంటే ఒక రియలైజేషన్కి వచ్చాను. సో నేను సరిగ్గా మాట్లాడంటే ఇంత ప్రాబ్లం వచ్చిండేది కాదేమో, నేను కరెక్ట్గా ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేటివి కాదేమో, నేను డెవలప్ కాలేదంటే నాలో అంత తెలివి లేదేమో, నేను అంత టాలెంటెడ్ కాదేమో. విధికి నిజంగా అంత పవర్ ఉంటే నన్ను కూడా ఎలా మస్తు పక్కన పెట్టిండాలి కదా. సో అట్లా ఇక్కడ విధి రూపకల్పన అని చెప్పి దాజీ గారు ఒక వండర్ఫుల్ బుక్ రాసినారు. ఎంతమంది చదివినారు ఇక్కడ విధి రూపకల్పన? సో విధి రూపకల్పన బుక్లో ఒక ధ్యానం మనిషిని ఎంత ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, ఒక క్లీనింగ్ మనిషిని ఎంత ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. సో ఏదో ఒక సంస్కారం వల్ల ఇట్టెళ్ళాల్సిన జీవితం దాజీ వర్క్ వల్ల, మనం మెడిటేషన్ చేసుకుంటున్నది వల్ల అది డైరెక్షన్ మారి భగవంతుని సైడ్ వెళ్తుంది. భగవంతుడు మనకు లక్ష్యం అవుతాడు. భగవంతుని చేరుకోవడం ఒక గొప్ప విషయం అవుతుంది. భగవంతుడితో ఉండడం అద్భుతమైన విషయం అవుతుంది. భగవంతునితో పొందే అనుభూతి అద్భుతమైన విషయం అవుతుంది. సో విధి రూపకల్పనలో దాజీ గారు క్లియర్గా మెన్షన్ చేసినారు, మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ సిన్సియర్లీ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. సో విధిని రూపకల్పన చేయొచ్చు. అంటే విధి ఒకటే కాదు, విధిని రూపకల్పన కూడా చేయొచ్చు. విధి తీసుకొచ్చింది, ఇక్కడ దాకా తీసుకొచ్చిందంటే విధే. బట్ వీటి నుంచి కూడా విధి మనల్ని డైరెక్ట్ చేస్తుంది. ఆ రకంగా మన ఫ్యూచర్ని మనం డిజైన్ చేసుకోవడానికి మెడిటేషన్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. మనల్ని శక్తివంతులను చేయడానికి మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుంది. మనలో ఉన్న నెగిటివిటీ తొలగించడానికి మెడిటేషన్ హెల్ప్ అవుతుంది. మనలో క్లారిటీ మెయింటైన్ చేయడానికి, ఆ క్లారిటీ చాలామందికి ఉండదండి, అది చాలామందికి ఉండదు. మనం ఏం మాట్లాడుతున్నాం అంటే సబ్జెక్టివ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం దాన్ని. అంటే ఏంటంటే మనం ఎక్కడో వ్యక్తితో కొట్లాడొచ్చింటాము, వీడు నిలబడితే వాడి గురించిన ఆలోచన బర్రం తిరుగుతూ ఉంటుంది, మోటార్ కొట్టినట్టు కొడుతూ ఉంటుంది. ఈ బ్రెయిన్కి అదేం పనో అదే చూపిస్తుంటుంది. అది ఆ క్లారిటీ అది డిస్కనెక్ట్ కూడా చేయలేం మనంతటా మనం, అన్లెస్ యూ డూ మెడిటేషన్. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో గురువు గారిని తలుచుకుంటుంటాను నేను చాలాసార్లు, నిరంతర స్మరణలో ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంటా. బై దట్ ఏమవుతుందంటే మెడికల్గా చాలాసార్లు నేను చాలా కోపంగా 2-3 సందర్భాల్లో కోపం 2005-6 ఆ టైంలో బాగా కోపంగా ఉన్నప్పుడు ప్రత్యక్షంగా చూసినా అనమాట. సిట్టింగ్ తీసుకుంటే 10 minutes తర్వాత మై మైండ్ సెట్ వాజ్ టోటల్లీ చేంజ్, 100% చేంజ్ అయింది.
మెడిటేషన్ పవర్ ఎంత ఉంటుందా అనేది కొన్ని సందర్భాల్లోనే మనకు ఎక్స్ప్లోర్ అవుతుంది యాక్చువల్గా. తర్వాత దాన్ని నేను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టా. నాకు ఎప్పుడు కోపం వచ్చినా కూడా క్లీనింగ్ చేయడం మొదలుపెట్టిన. సో ఇమ్మీడియట్గా ఇన్స్టాంట్ రిలాక్సేషన్ నాకైతే. ఇంకా రాను దాన్ని 10 సెకండ్స్కి తగ్గించుకుంటూ వచ్చాం. సో ఒక పక్క మా ఫాదర్ చనిపోయే టైంలో ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ గ్రేట్ వర్క్ బై మాస్టర్. చాలా గ్రేట్ వర్క్. 200 మెంబర్స్ ఓపీ ఉంటారు, వాళ్ళని చూడాలి. ఇక్కడ మా ఫాదర్ హెల్త్ గురించి డాక్టర్స్తో మాట్లాడాలి. దే సే హీ విల్ బి నో మోర్ బై దిస్ టైమ్. ఆయన ఇంకొక కొన్ని రోజుల తర్వాత సర్జరీ తర్వాత ఇలా ఉంటుంది ఆయన పరిస్థితి, ఇలా ఉంటుందని చెప్తుంటారు. నాకు మా నాన్న అంటే విపరీతమైన అటాచ్మెంటు విపరీతమైన బాధ అవుతుంటుంది. పేషెంట్లను చూడాలో పక్క. ఆ టైంలో మెడిటేషన్ క్లీనింగ్ చాలా చాలా వండర్ఫుల్గా పనిచేసిన నా మీద. 10 సెకండ్స్లో క్లీనింగ్, జస్ట్ 10 సెకండ్స్. క్యాన్ యూ ఇమాజిన్? జస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 అవుట్. నెక్స్ట్ అబ్బా టీవీ. గంట తర్వాత లేచి అబ్బా టీవీ వీడియోలు చేసుకుంటా ఉంటాను నవ్వుకుంటా. మా వాళ్ళకి నేను ప్రెషర్లో ఉన్నానని కూడా తెలియదు. ఆ ప్రెషర్ నాకు ఒక్కడికి తెలుసు. ఈవెన్ నాతో పాటు వీడియోలు తీసే వాళ్ళకు కూడా నేను పడే ప్రెషర్లు కొన్ని తెలియ వాళ్ళకి. సార్ నీకేం లేని సార్, ఉన్న తప్పుడు కూతులని కూసుకుంటూ చచ్చింటావు, ఎంత బాగా అవుతావు నువ్వు, మనకి ఎక్కడెక్కడో తగులుతుంటే దెబ్బలు. అట్లా మెడిటేషన్ అంత ఇన్స్టాంట్గా హెల్ప్ చేసింది, చాలా ఇన్స్టాంట్గా హెల్ప్ చేసింది. క్లీనింగ్ చాలా ఇన్స్టాంట్గా హెల్ప్ చేసింది. ఇఫ్ యూ కెనాట్ డూ మెడిటేషన్ ఆన్ యువర్ ఓన్, టేక్ సిట్టింగ్స్. సో మెడిటేషన్ అంత హెల్ప్ చేస్తుంది. సో రామచంద్ర మిషన్ ఎక్స్క్లూజివ్ మెడిటేషన్లు అన్నింటిలోకి నేను చూశాను. 1990 to 93 ఓంకారం మీద ధ్యానం చేశాను. ఓంకారం మీద ధ్యానం చేస్తే ఒక ఇంట్యూషన్ పవర్ అవేక్ అయింది. ఏదో ఒక దివ్య స్థితికి కనెక్ట్ అయ్యేవాడిని. అదేందో నాకు కూడా తెలియదు. అప్పుడు ఇంటర్మీడియట్లో చిన్న పిల్లని నేను, యాక్చువల్గా చాలా చిన్న పిల్లని, ఇంత హైట్ ఉంది, తర్వాత ఇంత ఎత్తు పెరిగినాము. సో అప్పుడు మెడిటేషన్లో కూర్చునేవాడిని. తర్వాత ఇంకొక వేరే వాళ్ళు వచ్చేసి అది కాదు ఇది చేయన్నారు. సో ఓంకారం మీద కొద్ది రోజులు ధ్యానం చేసి అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎవోకింగ్ పవర్. తర్వాత కొద్ది రోజులకు తిరుపతి గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు ఒక దివ్య అనుభూతి కలిగేది నాకు. ఏందబ్బా ఇది ఇంత అద్భుతంగా తగులుతుంది నాకు అనుకునేవాడిని. తర్వాత పిరమిడ్కి వెళ్ళాం. అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పి మా గురుగారు హరికుమార్ గారు ఉండేవారు. సో శ్వాస మీద ధ్యాసకు తీసుకుపోయి కూర్చోబెట్టినాడు. దాంట్లో కూడా సంథింగ్ చైతన్యం కనిపిస్తుంది, బట్ నాట్ సాటిస్ఫైడ్. సో 2002లో నాకు ఒకే ఒక డౌటు, భగవంతుడు ఎక్కడ, ఆయన్ని చేరుకోవడానికి మార్గం ఎక్కడ, నా బాడీలో నేను ఎక్కడ, నాకు భగవంతునికి కనెక్షన్ ఎక్కడ, భగవంతునికి ఈ ఎంటైర్ సృష్టికి కనెక్షన్ ఎక్కడ, అసలు ఎట్లా పాలిస్తాడు ఆయన, ఇది ఎంత అని ఒక పెద్ద డౌట్ వచ్చింది. ఆ డౌట్తో మెడిటేషన్ స్టార్ట్ చేస్తే ఇప్పటివరకు చేసిన మెడిటేషన్లు అన్నీ గుర్తున్నాయి నాకు. యాక్చువల్గా వాటన్నిటికంటే కూడా చాలా గొప్ప మెడిటేషన్ అనుభూతి కలిగింది. ఇక్కడ డిఫరెన్స్ అదే. మా దాజీ గారు కూడా అదే చెప్తారు అందరికీ. డూ వాట్ ఎవర్ యూ లైక్, యూ ప్రాక్టీస్ దిస్ వన్ ఆల్సో, ఎక్స్పెరిమెంట్ ఇట్ అంటాడు. మీకు నచ్చిన ఏ ధ్యానమైనా చేసుకోండి, ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఒక దివ్యమైన అనుభూతి, ఒకే ఒక 15 నిమిషాల్లో బాడీని మర్చిపోయిన అనుభూతి. ఇదేందబ్బా మేల్కొనే ఉన్నాను, బాడీ గుర్తులేదేంది అనుకున్నా, అంతే అప్పుడే పట్టుకున్నా గట్టిగా దాన్ని. ఇదేదో రీసెర్చ్ మనకు ఉపయోగపడేటట్టుంది అని. సో డైలీ గంటలు ధ్యానం. ఆ గంట ధ్యానం చేసేది, ఓ 2 గంటలు చదివేది, మళ్ళీ గంట ధ్యానం చేసేది, ఓ 2 గంటలు చదివేది. సో అలా ధ్యానం చేసుకుంటూ వెళ్ళే కొద్దీ చాలా డిఫరెంట్ వైబ్రేషన్ వస్తూ వచ్చింది. జస్ట్ విత్ ఇన్ 3-4 months చారీజీ గారు కనెక్ట్ అవుతున్నారు డైరెక్ట్గా, జస్ట్ విత్ స్మరణ. జస్ట్ ఆయన తలుచుకుంటే చాలా ఒక డివైన్ వైబ్రేషన్ ఇమ్మీడియట్గా వచ్చేస్తూ ఉంది. సో మనం ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కూడా అది తలుచుకుంటే చాలా వచ్చేస్తూ ఉంది. సో ఇదేందబ్బా కొత్తగా ఉంది, ఇది వెరైటీ. కానీ బాబూజీ మహారాజ్ బుక్స్ దొరికాయి. నా పక్కన ఒక ఆయన ఉండేవాడు అనమాట. ఆయన రామచంద్ర మిషన్ వేస్ట్ అది ఇది 24 గంటలు తిట్టేవాడు. చెప్తున్నా, ఇది నాకు అనుభూతి చెందుతున్నా, ఒకటే చెప్తున్నా, ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్. ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని నువ్వు డినై చేయలేవు. నువ్వు చెప్పే థియరీ వైజ్ అయితే నేను డినై చేసి ఉండొచ్చు, కానీ అనుభూతి చెందుతున్నాను. సో ఐ కెనాట్ లీవ్ ఇట్ అని చెప్పి బాబూజీ మహారాజ్ బుక్స్ చదివితే దాంట్లో రాముడితో కన్వర్జేషన్స్, కృష్ణుడితో కన్వర్జేషన్స్, వివేకానందంతో కన్వర్జేషన్స్, అవి విని షాక్ అయినా అనమాట. ఒక మనిషి ఇంత స్థితికి వెళ్ళగలడా, అదెట్లా సాధ్యం అని చెప్పి ఎక్కువ మెడిటేషన్ చేయబట్టిన. సో రెయిన్బోల్ మెడిటేషన్ అనమాట. టైం దొరికిందంటే 1 గంట మెడిటేషన్ కూర్చుంటా.
అలా కనెక్ట్ అయ్యి కొద్దీ బట్ 2003 ఒక డిఫరెంట్ ట్రాన్స్మిషన్ కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టింది. అనుకున్నా ఇదేదో మాస్టర్లకు మనకు బాగా ఉపయోగపడుతుంది. మాస్టర్ల దగ్గర పోయి కూర్చోలేదు కానీ నా చదువుకు ఉపయోగపడింది, నేను పీజీ సీటు కొట్టడానికి ఉపయోగపడింది, నా స్ట్రెస్ పోగొట్టుకుంటూ నవ్వుకుంటూ ఉండడానికి ఉపయోగపడుతుంది. సో నాకంతా బ్యాలెన్సింగ్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి మెడిటేషన్ మీద ఎక్కువ లైఫ్ అయిపోయింది. సో మాస్టర్లు కూడా చాలా డీప్గా కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. సో ఆ డీప్ కనెక్టివిటీ అలాగే మెయింటైన్ అవుతూ వచ్చింది. సో 2015లో దాజీ గారు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత పబ్లిక్లోకి వెళ్ళండి అన్నాడు. అంతవరకు దాచుకొని ఉండే తొత్తరంతా మీ మీద చేసిన వినడంలో మీరు వినకపోయేసరికి ఏమైంది? సో వినకపోయేసరికి వినేటట్టు చేయాలని చెప్పి కామెడీ చేయడం మొదలుపెట్టినాం. సో ఇప్పుడు నవ్వుతున్నాం అందరం. నవ్వండి ఒకసారి. నవ్వుకుంటూ ధ్యానం చేస్తున్నాం, నవ్వుతో ధ్యానంలో కూర్చోబెడుతున్నాం. సో దీని బెనిఫిట్స్ అన్ని నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. దిస్ ఈజ్ వాట్ మైండ్ కంట్రోల్ ఒకటి, ఎమోషన్ కంట్రోల్ ఒకటి, మాటల మీద బ్యాలెన్స్ ఒకటి, మనం చేసే పనిలో క్లారిటీ ఒకటి, వర్క్లో స్కిల్ ఒకటి, చేసే పనిలో క్వాలిటీ ఒకటి, టైం మేనేజ్మెంట్. ప్రాబబ్లీ దాజీ గారే హెల్ప్ చేస్తున్నారేమో ఈ విషయంలో. అబ్బా టీవీ నాకున్న బిజీకి సెట్ కాదు కానీ జరుగుతుంది అది. ఇప్పటికి దాదాపు 3000 వీడియోలు చేసాం. 3000 వీడియోలు ఉన్నాయి అబ్బా టీవీలో ఉన్నవి. సో దాజీ గారు చేయించినట్టే, బాబుజీ గారు చేయించినట్టే అవన్నీ. సో నవ్వుతూ నవ్విస్తూ మనల్ని మనం యాక్టివేట్ చేసుకుందామనే ఒక థీమ్తోనే అబ్బా టీవీ ముందుకు సాగుతుంది. సో మనందరికీ కూడా నవేడేస్ మెడిటేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మెడిటేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. యాక్చువల్గా దానికి ఏం ఖర్చు కాదు, ఎక్కువ శ్రమ కూడా లేదు, ఏమీ ఆసనాలు కూడా లేవు, ఏమీ ఖర్చు లేదు. సో సింపుల్గా కూర్చొని మనతో మనం కనెక్ట్ కావడానికి ఉన్న అద్భుతమైన సాధనం హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. సో ఈరోజు వరల్డ్ మెడిటేషన్ డే. సో దాని సందర్భంగా దాజీ గారి పిలుపునిచ్చారు. సో ఈరోజు రాత్రి 8 గంటలకి మనందరం ఎక్కడున్నా కూడా మనందరం ఆల్రెడీ యాక్టివేటెడ్. సో మన చుట్టుపక్కల వాళ్ళతో కూడా యూట్యూబ్ లైవ్లో పెట్టించేసి ఆ లైవ్ ద్వారా ప్రతి ఒక్కరిని మాస్టర్ కనెక్ట్ చేయాలని చెప్పి దాజీ గారు రిక్వెస్ట్ చేశారు. సో మనందరం దాన్ని ఫాలో అవుదాం. ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, డబ్బులేం ఖర్చు కాకోకుండా మనల్ని మనం యాక్టివేట్ చేసుకుంటూ మంచి లాభాలు తెచ్చుకునే పనిని మనం చేయలేకపోతే మళ్ళీ సొట్టనాకుడికి అవుతాను నేను. ఈడేం సొట్టనాకుడికి ఈడు అనుకునేవాళ్ళు ఫస్ట్ మెడిటేషన్ చేసినప్పుడు. ఇప్పుడు అంటున్నాను అనమాట, రే నీ సొట్టే కరెక్టరా, నీ సొట్టలకి మేము వస్తామని. సో మా క్లాస్మేట్స్ కూడా చాలామంది మెడిటేషన్లోకి దిగారు. సో చాలామంది నన్ను కామెంట్ కూడా చేస్తూ ఉంటారు, ఏదేదో కామెంట్ చేస్తూ ఉంటారు. అన్నిటికీ నవ్వుతూ బ్యాలెన్స్ చేస్తుంటాం, నవ్వుతూ రెస్పాన్స్ ఇస్తుంటా, నవ్వుతూ చెప్తుంటా, ప్రశాంతంగా మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు. సో మెడిటేషన్ వల్ల నాకు వచ్చిన బెనిఫిట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మీకు కూడా ఉపయోగపడుతుంది. కాకపోతే సాధన చేయాలి. ఒకరోజే కూర్చొని నాకు పూరీలు నాకు గుర్తుకు రాకూడదు, దోశలు గుర్తుకు రాకూడదు అంటే కుదరదు. మన అనవసరమైన ఆలోచనలు వదిలించుకోవడానికి సాధన చేయాలి. సో వీటన్నింటికీ సాధన చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అండ్ మోస్ట్ వండర్ఫుల్ మొత్తం ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఫస్ట్ టైం ఏమో గురువు గారు వెంటబడి శిష్యుల్ని మనందరి మీద పనిచేయడానికి వెంటబడుతున్న ఏకైక సిస్టమ్ రామచంద్ర మిషన్. ఎందుకంటే మీరు ఎక్కడ కూర్చొని మెడిటేషన్ చేసినా హీ కమ్స్ అండ్ కనెక్ట్స్. మీరు ఎక్కడ కూర్చొని క్లీనింగ్ చేసుకున్నా హీ కమ్స్ అండ్ కనెక్ట్. మీరు ఎప్పుడు ప్రేయర్ చేసినా 24/7 హీ విల్ కమ్ అండ్ కనెక్ట్. ఆధ్యాత్మిక చరిత్రలో బాబూజీ లాంటివన్నీ నేను ఎక్కడ వినలేదు. సో మనం గురువుల దగ్గర పరిగెత్తిన రోజులు పోయి గురువే మన దగ్గర పరిగెత్తి వచ్చి సర్వీస్ ఇచ్చే రోజులు వచ్చినాయి. సో అంత గొప్ప ఆపర్చునిటీ భగవంతుడు ఇచ్చినప్పుడు మనం యూటిలైజ్ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ, అంటే మన ఆధ్యాత్మికంగా అంటే సపరేటింగ్ కాదు, చైతన్యం పెంచుకుంటూ ఇదే లైఫ్లో బతకడమే హ్యాపీగా. ఓకే, ఈ చిన్న పిల్లోడు చాలా మనం చెప్పినట్టు వింటాడు, ఈయన జాగ్రత్త చూసుకోవాలా. ఈ రెండో పిల్లోడు కూడా మనం చెప్పినట్టు వింటాడు, వాణ్ణి జాగ్రత్త చూసుకోవాలా, మనల్ని మనం యాక్టివేటెడ్గా ఉంచుకోవాలా. ఇవన్నీ మన మీద ఉన్న బాధ్యతలు, పనులు. సో అందరూ మెడిటేషన్ చేయండి, మిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోండి, హ్యాపీగా ఉంచుకోండి. అండ్ అదే పని ప్రపంచానికి కూడా అదే మంచిని అందించండి. దిస్ ఈజ్ వాట్ దాజీ ఈజ్ రిక్వెస్టింగ్. ఒకే ప్రపంచం, ఒకే హృదయం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్